హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదే రోజు ఉదయం హాస్పిటల్ రూమ్లో డాక్టర్ ఫైల్ చూసి స్పష్టంగా చెప్పారు. ఇంకా బలహీనంగా ఉన్నారు. కనీసం ఒక వారం రోజులు పూర్తిగా విశ్రాంతి కావాలి. మీటింగ్ స్ట్రెస్ ఏమీ వద్దు. అతను మాత్రం ఏం మాట్లాడలేదు. ఒక్కసారి తల ఊపాడు. కానీ అది ఒప్పుకోవడం కాదు, కేవలం వినడం. ఆ శరీరం బెడ్ మీద ఉంది. మనసు మాత్రం పని దగ్గరే ఉంది. మరో రోజు ఆఫీస్ టీం మీటింగ్కి రెడీ అయింది. విదేశీ ప్రతినిధులతో చాలా ముఖ్యమైన ఒప్పందం. ఎవరైనా ఒక్క మాట తప్పుగా చెప్పినా కంపెనీకి నష్టం. అందరూ ఫైల్, ల్యాప్టాప్, ప్రెజెంటేషన్ చెక్ చేసుకుంటున్నారు. హాసిని కూడా వెళ్తుంది. కానీ ఈసారి ఆమె మనసు మీటింగ్ మీద లేదు. అతను బెడ్ మీద ఉన్నాడు. నేను ఇక్కడ మీటింగ్లో అనే ఆలోచన ఆమెను వదలట్లేదు. అప్పుడే టీంతో కలిసి ఒక అమ్మాయి వచ్చింది. చూపు క్లియర్గా, మాటలు క్లియర్గా. ఒక్కసారి మాట్లాడితే ఆ ఫ్లో ఆగదు. అద్వితి. హాసినికి ఆ ప్రెజెన్స్ నచ్చలేదు. నిజం చెప్పాలంటే అది కోపం కాదు, ఏదో తెలియని అసహనం. అందరూ హాల్లోకి వెళ్లారు. మీటింగ్ మొదలైంది. విదేశీ ప్రతినిధులు కూర్చున్నారు. చర్చ మొదలైంది. మొదటి 2 నిమిషాల్లో హాసినికి అర్థమైంది, ఇది చిన్న మీటింగ్ కాదు, ఇది వాళ్ళందరి భవిష్యత్తు. ఒక ప్రతినిధి కఠినంగా అడిగాడు, మీ ప్రెజెంట్ టైం లైన్ ని ఎలా గ్యారంటీ చేస్తారు? హాసిని ఆన్సర్ ఇవ్వబోయింది. కానీ ఆమె మాటల మధ్యలో అదితి వెంటనే రిప్లై ఇచ్చింది. సూటిగా, క్లియర్గా, ఒక్క కన్ఫ్యూజన్ లేకుండా. అందరూ ఇంప్రెస్డ్. హాసిని చిన్నగా లోపల బిగుసుకుంది. ఇంత పర్ఫెక్టా? మీటింగ్ ఇంకా ముందుకు వెళ్ళింది. అప్పుడే మరో ప్రతినిధి అన్నాడు, మీ సీఈఓ లీడ్ హెడ్ ఈ మీటింగ్కి ఎందుకు రాలేదు అని. హాల్లో చిన్న నిశ్శబ్దం. ఆఫీస్ టీం ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరు వెంటనే ఏమని చెప్పాలో తెలియలేదు. హాసిని ఒక్కసారి గుండె గట్టిగా కొట్టుకుంది అతని గురించి అడిగినప్పుడు. అప్పుడే డోర్ ఓపెన్ అయింది. అందరూ ఒక్కసారిగా తిరిగి చూశారు. అతను వచ్చాడు. చెయ్యికి ఇంకా బ్యాండేజ్ ఉంది. ముఖంలో అలసట ఉంది. కానీ అది కూడా అతనికి స్టైల్ ముందు చిన్నగా ఉంది. ఆ క్షణంలో హాసినికి అతని మీద చూపు తీసుకోలేకపోయింది. సూటు, జుట్టు, స్టైల్, చూపు క్లియర్గా ఉన్నాయి. అక్కడ ఉన్న విదేశీ వాళ్ళ కంటే అతను ఎక్కువ హ్యాండ్సమ్గా, ఎక్కువ షార్ప్గా కనిపించాడు. అతని ప్రెజెన్స్ వచ్చేసరికి హాల్ మొత్తం సైలెంట్ అయింది. అతను లోపలికి వచ్చి ఒకటే మాట అన్నాడు, మీటింగ్ కొనసాగించండి. అంతే. అపాలజీ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు. అది అతని స్టైల్. అద్వితి వెంటనే లేచి, డాక్టర్ రెస్ట్ అన్నారు కదా అంది. అతను ఆమె వైపు చూసి చేత్తో కూర్చోమన్నాడు. మాట అవసరం లేదు, అర్థమైపోయింది. ప్రతినిధులు మళ్ళీ ప్రశ్నలు అడిగారు. ఈసారి అతను తీసుకున్నాడు. ఒక్కొక్క ఆన్సర్ షార్ప్గా, క్లియర్గా. ఎక్కడా ఎక్కువ మాటలు లేవు, ఎక్కడా భయం లేదు. ఇది మా డెలివరీ ప్లాన్, ఇది మా రిస్క్ కంట్రోల్, ఇది మా లీగల్ కవరేజ్, ఇది మా టైం లైన్. అదితి కూడా ఒక చోట లీగల్ పాయింట్ చెప్పింది. అది కూడా పక్కాగా ఉంది. హాసిని మాత్రం ఆ మాటలు వింటూనే ఉంది. కానీ ఆ కళ్ళు మాత్రం అతని మీదనే ఉన్నాయి. ఒక్క సెకండ్ కూడా ఆమె చూపు తిప్పుకోలేదు. ఆ మూమెంట్లో ఆమెకు అర్థమైంది, అతను ఈగోయిస్టే కాదు, అతను క్యాపబుల్ అని. అందుకనే అతను అలా ఉంటాడు. మీటింగ్ చివరికి వచ్చింది. ప్రతినిధులు ఒకరినొకరు చూసుకున్నారు. మొదట డౌట్, ఇప్పుడు రెస్పెక్ట్. ఒకరినొకరు నవ్వుతూ అన్నారు, గుడ్, లెట్స్ సైన్ ద నెక్స్ట్ స్టెప్ అని. మీటింగ్ విజయవంతమైంది. హాసిని మాత్రం విజయం కంటే పెద్ద విషయం ఇంకోటి ఉంది. అతను బయటకు వెళ్తూ ముందు ఒకసారి హాసినిని చూశాడు. ఆ చూపులో నువ్వు బాగున్నావా కూడా ఉంది, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు కూడా ఉంది. హాసిని గుండె ఆగినట్లయింది. అతను బయటికి వెళ్ళిపోయాడు.